హిట్ టీవీ యూట్యూబ్ ఛానల్స్ లో మీ వ్యాపార ప్రకటనలకు మరియు ప్రమోషనల్ ఇంటర్వ్యూస్ కోసం వెంటనే సంప్రదించండి. నమస్తే. ఎన్నో ఆధ్యాత్మిక కార్యక్రమాలు నిరంతరం ఛానల్లో ప్రసారం అవుతూనే ఉంటాయి. మీ నుంచి చాలా మంచి స్పందన వస్తోంది. అందులో భాగంగా ఈరోజు డాక్టర్ వేదాల రవీంద్రనాథ్ సిద్ధాంతి గారితో మాస ఫలితాలు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. మేషరాశి మొదలు మీనరాశి వరకు జూలై మాసానికి సంబంధించి మాస ఫలితాలు వివరిస్తారు. ఇక మీకు ఎలాంటి డౌట్స్ ఉన్నా, ఎలాంటి సమస్యలున్నా, ఇంకా వ్యక్తిగత జాతకాల్ని పరిశీలించుకోవాలి అనుకున్నా స్క్రీన్ మీద కనపడే నెంబర్కి కాల్ చేయండి. గురుగారు మీతో మాట్లాడటం జరుగుతుంది. మీకు అపాయింట్మెంట్ ఇచ్చి మీకు ఎలాంటి సమస్యలున్నా దానికి తగ్గ పరిహారం చెప్పడం జరుగుతుంది. వీడియోని ఎక్కడా కూడా స్కిప్ చేయకుండా చూడండి. నమస్కారం గురు. నమస్కారం. గురుగారు, ఇక తదుపరి రాశి కుంభరాశి. కుంభరాశి వారికి ఏ విధంగా ఉందండి జూలై మాసం? కుంభరాశి వారికి లగ్నంలోనే శని ఉండడం, ద్వితీయంలో రాహు ఉండడం, అలాగే చతుర్థంలో 4వ స్థానంలో గురువు ఉండడం, ఓకే. 5వ స్థానంలో రవి బుధ శుక్ర గ్రహాలు ఉండడం, 6, 7 స్థానాలు ఖాళీగా ఉండి 8వ స్థానంలో కేతు ఉండడం, ఓకే. తర్వాత 9, 10, 11 స్థానాలు ఖాళీగా ఉండి వ్యయంలో వ్యయాధిపతి కూడా ఖాళీగానే ఉన్నాడు. ఓకే. కాబట్టి వీళ్లకు రాష్ట్రాధిపతి వక్రీ కావడం వల్ల తన స్వక్షేత్రంలో ఉన్నప్పటికీ ఓకే. వాస్తవానికి ఒక రకంగా చెప్పాలంటే 4వ ఇంట్లో గురువు ఉన్నాడు, చాలా సంతోషం. ఎవరైతే చాలా రోజుల నుంచి ఓ అపార్ట్మెంట్ కొందాము, లేదా కాస్త ఓ ఫ్లాట్ కొందాము, ఓ ఇల్లు కొందాము, ఇల్లు కడదాము అనేటువంటి చాలా సంవత్సరాల నుంచి ఎదురు చూసే వాళ్ళు ఎవరైనా ఉంటే ఈ మంత్లో అయిపోతుంది, ఈ నెలలో ఖచ్చితంగా దానికి ఏదైనా మార్గం ఏర్పడుతుంది. ఓ నైస్. ఓకే. 100కి 98 మందికి జరిగి తీరుతుంది. రైట్ రైట్. ఒకవేళ బాగా గ్రహరీత్యా అనుకూలంగా లేకపోతే కనుక ఒకరిద్దరికి జరగదేమో కానీ 100కి 98 మందికి జరిగే అవకాశం ఉందమ్మా. ఓకే. ఇంకొకటి ఈ మాసంలో అంటే మనం జూలై ఆగస్టు మాసంలో మనం రిజిస్ట్రేషన్ ఆఫీస్కి వెళ్ళి చూస్తే మకర రాశి వారు, కుంభరాశి వారు ఎక్కువగా కనిపిస్తారు. ఓకే. ఎందుకంటే భూములు స్థలాలు వాళ్ళే కొంటున్నారు కాబట్టి. రైట్. అట్లా కాబట్టి ద్వితీయంలో రాహు ఉన్నాడు కాబట్టి వీరికి సమయానుకూలంగా ధనం అందుతుంది. అంటే వీరి దగ్గర ఒకప్పుడు లేనప్పటికీ కూడా వేరే వాళ్ళు మనం అడగగానే తెచ్చిచ్చేటువంటి అవకాశం ఉందాం. సూపర్. రాహు ధనకారకుడు కూడా. కాబట్టి వీళ్ళకి సమయానికి ధనం చేకూరి వీరి మనోరథం నెరవేరుతుంది, కోరిక నెరవేరుతుంది. ఇది గృహ నిర్మాణం చేపట్టాలని ఖచ్చితమైన కోరిక వీరికి ఒక్కటే ఉంటుంది ఈ మధ్య, అంటే ఈ నెలలో అది నెరవేరే అవకాశం ఉందమ్మా. ఇకపోతే 5వ స్థానంలో రవి బుధ శుక్రుడు ఎవరైతే ఉన్నారో వారు 6వ స్థానంలోకి 3, 9, 12 నాడు వస్తున్నారు. 3 నాడు బుధుడు, 9 నాడు శుక్రుడు, 16 అంటే 15 రాత్రి నాడు తెల్లవారితే 16 అనగా రవి వస్తున్నారు. కనుక వాళ్ళ వల్ల మనకు పెద్దగా ఇబ్బందులు ఏమీ లేవు. రవి వల్ల ప్రభుత్వ లాభాలు జరిగే అవకాశాలు ఉన్నాయి. ఇది కూడా మంచి విషయం అమ్మ. ఒక రకంగా చెప్పాలంటే కుంభరాశి 100కి 99.99% బాగుందమ్మా. సూపర్. అసలు చాలా బాగుంది, చాలా బాగుంది. వాళ్ళు అనుకున్న ఈ గృహాలు కానివ్వండి, వాళ్ళు అనుకున్నవి ఏవైతే జరగాలి అనుకున్న విషయాలు ఏవైతే ఉన్నాయో 100% జరగాలి అంటే వాళ్ళు ఏవైనా పరిహారాలు చేసుకోవాలి? తప్పకుండానమ్మా. సేమ్ ఇప్పుడు మనకు మకర రాశికి ఎలాగైతే చేసుకున్నామో అలా. కానీ ఇంకొకటి భూసూక్తం అని ఉంటుంది. భూసూక్తం చదవాలి ఒక 11 సార్లు. ఓకే. అంటే ఈ నెల మొత్తంలో ఒక 11 సార్లైనా, 41 సార్లు అని చెప్పారు శాస్త్రంలో, కానీ అధమపక్షంగా ఒక 11 సార్లు చదవడం ఉత్తమం. లేదు మాకు సంస్కృతం రాదండి, కొంచెం ఇబ్బందిగా ఉంటుందమ్మా సూక్తం. మన్యు సూక్తం కంటే కొద్దిగా బాగుంటుంది. మన్యు సూక్తం చాలా ఇబ్బందిగా ఉంటుంది. అయితే ఈ భూసూక్తం చదివేటప్పుడు కనుక అక్షర దోషం అయితే, నేను గతంలో చెప్పినట్లుగా సంస్కృతం ఒక అక్షరం కొంచెం దోషమైన అది వేరే అర్థాన్ని తీసుకొస్తుంది. కాబట్టి ఎవరైనా సద్బ్రాహ్మడి చేత చదివించి తోచిన కాటికి దక్షిణ ఇవ్వకండి, ఇవ్వండి.
ఎందుకంటే మరీ తక్కువగా కూడా ఇవ్వకండి, మరీ అధికంగా కూడా ఇవ్వకండి. మీకు మీ స్తోమతకి వారి తగ్గట్టుగా. స్తోమతను బట్టి మీ ఉమ్. శక్తి అనుసారం దక్షిణ ఇవ్వండి. తప్పకుండా మీకు అన్ని విధాలుగా బాగుంటుంది. సో కుంభరాశి వారికి నిజంగా అసలు బంపర్ ఆఫర్ అన్నట్టుగా చెప్పొచ్చండి. మీరు అనుకున్నట్టుగా జరుగుతాయి. ముఖ్యంగా గృహయోగం ఉంది, భూస్థలాలు కొంటారు. ఇవన్నీ చాలా మంచి విషయాలు చెప్పారు. ఏదేమైనప్పటికీ మీరు అనుకున్నవి 100% జరగాలి అంటే గురువుగారు చెప్పినటువంటి ఈ భూస్తోత్రం ఏదైతే ఉందో దాన్ని కాస్త పఠించే ప్రయత్నం చేయండి. మీకు రాని పక్షంలో ఖచ్చితంగా సద్బ్రాహ్మణ్ దగ్గరికి వెళ్ళి దానికి సంబంధించిన పూజా కార్యక్రమాలు కానివ్వండి, ఆ స్తోత్రాలకు కానివ్వండి, అవన్నీ చేయించుకొని మీకు తగ్గ ఏదైతే ఉందో దక్షిణ ఇస్తే గనక చాలా మంచి ఫలితాలు అన్నట్టుగా చెప్పారు. డౌట్స్ ఏమన్నా ఉంటే కామెంట్ బాక్స్లో తెలియచేయండి. ఇంకా మీరు జాతకాలను పరిశీలించుకోవాలి, ఇంకా పరిహారాలకు సంబంధించి పూర్తి వివరణ కావాలి అనుకుంటే స్క్రీన్ మీద కనపడే నెంబర్కి కాల్ చేయండి. తదుపరి రాశితో మళ్ళీ కలుస్తాను. తప్పకుండా ఈ వీడియోని లైక్ చేసి షేర్ చేయండి. ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. నమస్తే.